నమస్కారం అండి. సో, ఇప్పుడు మన తెలుగు స్టేట్‌ల నుంచి పాండిచ్చేరి ఎలా ఎళ్లి రావాలో చూద్దాము. ముందుగా అసలు పాండిచ్చేరి ఎందుకు ఎళ్ళాలి అంటే, సో, పాండిచ్చేరి అనేది ఒక కేంద్ర పాలిత ప్రాంతం. సో, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఉండదనమాట. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే రన్ చేస్తూ ఉంటది. సో, అందుకనేసి ఇక్కడ స్టేట్ టాక్స్ అయితే ఉండదు. సో, ఓన్లీ సెంట్రల్ టాక్సే ఉంటది. అందుకనేసి ఇక్కడ చాలా ప్రైజెస్ తక్కువగా ఉంటాయి. అండ్ అలానే ఆల్కహాల్ ప్రైజెస్ కూడా చాలా చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఇప్పుడు అసలు తెలుగు రాష్ట్రాల నుంచి పాండిచ్చేరి ఎలా వెళ్ళాలి, పాండిచ్చేరిలో ఎక్కడ ఉండాలి, తర్వాత పాండిచ్చేరిలో చూడాల్సిన ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి అనే దాని గురించి ఈ వీడియోలో ఫుల్గా చెప్తాను. సో వీడియో అయితే పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో మంచిగా ఉంటే ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి. లేదు మంచిగా అనిపించకపోతే అసలు ఎందుకు మంచిగా అనిపించలేదో ఒక కామెంట్ చేయండి, నేను అది ఇంకొకసారి చేయకుండా చూస్తాను. హైదరాబాద్ లేదా వైజాగ్ నుంచి ట్రైన్స్ లేదా బస్సులు రోజు అవైలబిలిటీ ఉంటాయి. యావరేజ్గా 14 గంటలు జర్నీ ఉంటుంది. సో 14 గంటల తర్వాత మీరు పాండిచ్చేరి చేరుకుంటారు. ఇప్పుడు పాండిచ్చేరిలో ఎక్కడ ఉండాలి అనే దాని గురించి చూద్దాం. సింగిల్ గా వస్తే 500కి డార్మెంటరీ రూమ్స్ అవైలబిలిటీ ఉంటాయి. లేదు ఫ్యామిలీతో వస్తే 1200కి మంచి హోటల్ లేదా రూమ్ అయితే దొరుకుతాయి. నేను బీచ్ దగ్గర అంటే వైట్ టౌన్లో రూమ్ తీసుకున్నాను. సో మీరు కూడా మీ అందుబాటును బట్టి నియర్ బై వైట్ టౌన్లో తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ బీచ్ సరౌండింగ్స్లో ఉంటాయి, అన్ని సరౌండింగ్స్లో ఉంటాయి కాబట్టి బాగుంటది. ఇప్పుడు పాండిచ్చేరిలో చూడాల్సిన ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి అనే దాని గురించి చూద్దాం. పాండిచ్చేరిని మొత్తం చూడాలంటే 2 లేదా 3 రోజులు పడుతుంది. సో ఇక్కడ తిరగటానికి బైక్ లేదా కార్ రెంట్కు తీసుకోవచ్చు. నేను నా హోటల్ దగ్గర బైక్ రెంట్ తీసుకున్నాను. నాకు రోజుకి 350 రూపాయలు ఛార్జెస్ అయితే అయ్యాయి. ఇప్పుడు పాండిచ్చేరిలో చూడాల్సిన ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి అనే దాని గురించి చూద్దాం. పారడైజ్ బీచ్, ఇక్కడ క్లిస్టర్ క్లియర్ వాటర్ ఉంటాయి. తర్వాత రాక్ బీచ్, ఇది నియర్ బై వైట్ టౌన్లో ఉంటుంది. ఇక్కడ సన్సెట్కి సన్ రైజ్కి చాలా మంచి వ్యూ పాయింట్ ఉంటుంది. తర్వాత అరోవేలి బీచ్, సో ఇక్కడ చాలా బాగుంటుంది. తర్వాత వైట్ టౌన్ అనేది ఇక్కడ బిల్డింగ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ వైబ్స్తో చాలా బాగుంటుంది. తర్వాత ఫ్రెంచ్ వార్ మాన్యురల్ అనేసి ఇక్కడ ఉంటుంది. సో ఇది కూడా చాలా బాగుంటుంది. రాజా నివాస్, ఆ తర్వాత భారతి పార్క్, సార్క్రైడ్ హార్ట్ బలిస్కా అనేసి చర్చ్, ఆ తర్వాత ఔరో వ్యాలీ, ఇక్కడ నుంచి 13 కిలోమీటర్లు ఉంటుంది. ఔరో వ్యాలీ కూడా చాలా బాగుంటుంది. తర్వాత శ్రీ అరోబిందు ఆశ్రమం ఉంటుంది. ఇలాగ మొత్తం చూడాలి. ఇక లాస్ట్గా మీ అందరి కోసం ఒక మాట చెప్తున్నాను. ఇక్కడ పాండిచ్చేరిలో ఆల్కహాల్ రేట్లు చాలా తక్కువ అండి. సో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఎవరైనా తెచ్చుకోవాలి, మందు తీసుకెళ్ళాలి అంటే డెఫినెట్గా మీరు ప్యాకింగ్ చేయించుకొని తీసుకెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ ఎలాంటి చెక్కింగ్లు ఉండవు గోవా లాగా. సో మర్చిపోమాకండి. వీడియో ఇప్పటి వరకు చూస్తుంటే చాలా చాలా థ్యాంక్స్. మీకు ఏది మంచిగా అనిపించింది, ఏది మంచిగా అనిపించలేదో కామెంట్ చేయండి.